యాక్చువల్ అది కెమికల్ ఇది చేయడం కాదు, మత్తు వచ్చే దాన్ని పెట్టేసేసి అది పడపోగానే దే విల్ ఫాల్ అన్కాన్షియస్. అప్పుడు వీళ్ళు అక్కడి నుంచి డబ్బులు తీసుకొని పారిపోవడం చేస్తున్నారు. ఇట్లా దిస్ ఇస్ ద యాక్టివిటీ. సో ఇలా మరీ మరీ చెప్తున్నాము, నో లంచ్ ఈజ్ ఫ్రీ అనేది మనం తెలుసు. ఇట్లా ఏ క్రిమినల్ యాక్టివిటీలో కూడా ఇటువంటి విధంగా ఎవరు కూడా మోసపోవద్దు. మన గల్లిబుల్నెస్ నో లేదా మన గ్రీడీ నేచర్ ను క్రిమినల్స్ ఇట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. చేసి వాళ్ళు 1:5 ఎవరు ఎందుకు ఇస్తారు, 1 లక్ష ఇస్తే 5 లక్షలు ఇస్తారు, 5 లక్షలు ఇస్తే 25 లక్షలు ఎందుకు ఇస్తారు, 5 లక్షలు ఇచ్చి మోసపోయాడు అతను. దాని తర్వాత ఇంటికి వెళ్ళి చూస్తే అది ఏమీ అవట్లేదు. సో దాన్ని మేము ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని దెన్ ఇవాళ మీకు ప్రొడ్యూస్ చేస్తున్నాం. నిన్న అరెస్ట్ చేసిన తర్వాత వితిన్ 24 hours ఫారిన్ నేషనల్స్. కాబట్టి దీంట్లో మీకు ఒక న్యూ మెథడ్ ఆఫ్ కమిటింగ్ అఫెన్స్ బై ఫారినర్స్ అండ్ సేయింగ్ దట్ దే షోయింగ్ సమ్ బ్లాక్ కరెన్సీ, బ్లాక్ పేపర్, put some chemical on that, they act as if it's been washed and it become original currency. Actually they put a kind of color on the black paper, I mean and the original currency black color. When it వాళ్ళు నీళ్ళతో అని కెమికల్తో కడిగినప్పుడు దట్ విల్ టర్న్ యాజ్ ఎ ఒరిజినల్ కరెన్సీ బికాజ్ ఇట్ విల్ లేయర్ ఆన్ దట్ ఇట్ విల్ గో ఆఫ్. అది చూపించేసి ఇది కరెన్సీ మీరు ఇది మేము చేసామని చెప్తున్నారు. అది వాళ్ళు నమ్మి మళ్ళీ ఇంకా కరెన్సీ కోసం వెళ్ళి చెప్పడం వల్ల ఈ గ్యాంగ్ లో వీళ్ళు విక్టిమ్ గా ఉంటున్నారు. మేము ఇంకా వేరే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఈ మొత్తం నెట్వర్క్ ఇంకా ఈ విక్టిమ్స్ ఎవరు ఉన్నారు చూస్తాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది రిపోర్ట్ చేయడానికి వెనకాడతారు. యాక్చువల్లీ వీ షుడ్ అప్రిషియేట్ ద కంప్లైనెంట్ హు వుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ ది ఇన్ఫర్మేషన్ టు లైక్ దిస్ వే. ఓపెన్ గా ఆయన జరిగిన ఇన్సిడెంట్ చెప్పడము, వేరే వాళ్ళు కూడా చెప్పకుండా ఉన్న మూలంగా వాళ్ళు విక్టిమ్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. I mean, victim becoming that kind of influence లో victim అవుతున్నారు. Accused they're continuing this offense straight away. That's what we would like to enlighten, give with this information people ని ఎవరైతే ఇటువంటి గల్లిబుల్ దానికి వెళ్ళొద్దని. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా మీకు ఏదైనా ఆఫర్ చేస్తున్నారు అంటే దాంట్లో సమ్ మిస్చీఫ్ ఉంటుంది, దాల్ మే కుచ్ కాలా అని అనుకోనే మీరు ముందుకు వెళ్ళాలి. అండ్ వెన్ యూ ఆర్ డూయింగ్ something dealing with some wrong people, unknown people, ఇటువంటి యాక్టివిటీలు ఉన్నప్పుడు certainly will lose. Sometimes it will be dangerous for life also. ఆ టైంలో వీళ్ళు గొడవలు అయితే ఏమైనా అయితే వాళ్ళకి ఇంకేది ఎన్ని రకమైనటువంటి ప్రమాదం కూడా జరుగుతుంది. సో ఇట్లా చేసినటువంటి టాస్క్ ఫోర్స్ ఎస్ఓటి మల్కాజ్గిరి టీంని అభినందిస్తున్నాను. దీంట్లో మన గిరిధర్ డిసిపి గారు, అలానే శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ అండ్ ఐ మీన్ ఎస్ఓటి మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ ఆల్సో, వాళ్ళు కూడా దీంట్లో ఎఫెక్టివ్ గా పనిచేసి వీళ్ళు పట్టుకోవడంలో సహకారం చేశారు. వాళ్ళని అభినందిస్తున్నాను. అదర్ అధికారులు కూడా మేము రివార్డ్స్ ఇస్తాం. చాలా ఈ గ్రూప్ లో ఏదైతే వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారో అందులో ఇండియన్స్ ఎవరెవరు ఉన్నారు అది మేము వీఆర్ వెరిఫైయింగ్ ఇట్. అంటే చాలా మంది ఏంటంటే వాళ్ళు ముందుకు రావట్లేదు, ఎందుకంటే నేనే ఇల్లీగల్ పని చేశాను అనేది ఒకటి మనసులో ఉంటుంది. దాని తర్వాత వీళ్ళ యొక్క ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ని ఐ మీన్ ఎక్స్పోజ్ అయితే తన తప్పు బయటకు వస్తుందని చెప్పి ఉన్నదాన్ని వాళ్ళు ఎక్స్ప్లైట్ చేస్తున్నారు. సో వీల్ వర్క్ అవుట్ ఇన్ టు దాట్ బికాజ్ ఫారినర్స్ కాబట్టి మేము తొందరగా ఇంకా వీళ్ళను పోలీస్ కస్టడీ తీసుకుంటాము. వన్స్ రిమాండెడ్ దెన్ వీల్ గెట్ ఫర్దర్ డీటెయిల్స్. గుర్గాంలో ఉన్నారు ఇతను. ఈ మన ఫ్రాంక్ సెడ్రిక్ గుర్గాంలో ఉన్నాడు, ఇంకో అతను బెంగళూరులో ఉన్నారు. ఈ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, వాట్సాప్ గ్రూప్ లో ఆపరేషన్ మీదకి వచ్చారు, ఆపరేషన్ కోసం వచ్చారు ఇక్కడ. ఈ అదర్ ఫెలో డేవిడ్ ఈజ్ నాట్ ఇన్ ఇండియా ఆల్సో, దట్ అడ్మిన్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రీ. వేరే స్టేట్ లో కూడా చేశారు, ఢిల్లీలో ఉన్నాడు, బెంగళూరులో ఉన్నారు. సో వాళ్ళు అక్కడ కూడా చేస్తుంటారు. అక్కడ పోలీస్ ఆఫీసర్ కూడా మేము వీళ్ళు ఇన్ఫార్మ్ చేసి ఈ మెమోని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు కావాలంటే ఒకసారి చూడండి, అది ఆన్ చేస్తారా? ఆ ప్రాసెస్ ఎట్లా అవుతుంది? లైట్ ఆఫ్ చేసినప్పుడు లైట్ ఆఫ్ చేస్తే క్లియర్. అది మెయిన్ అది ఆపే, ఆ స్విచ్ పై పక్కన ఆపితే స్విచ్ పోతుంది. ఇది కాదు, స్విచ్ ఆపుతున్నారు, అది పోతలేదు బాబా. స్విచ్ అది మూవ్ కావాలంటే స్విచ్ ఆన్ చేయాలమ్మా పక్కది.
కనెక్షన్ అది పైన ఉన్నటువంటి కలర్ వెళ్ళిపోతుంది. ఒరిజినల్ కరెన్సీ యాక్చువల్ అది. అంటే అక్కడ ఉన్న ఐరన్ బాక్స్ ఉంది కదా, ఐరన్ బాక్స్తో ఐరన్ చేస్తాడు, చేసి మళ్ళీ వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోండి తడిపోవడానికి. ఏమి ఈజీ ఉందా పద్ధతి? మళ్ళీ చూస్తా అంటే ఒకసారి ఇస్తాం. आपको भेजेंगे, మీరు పంపించచ్చు. 5 లక్షలు ఇప్పుడు 5 లక్షలు ఇచ్చారు, 25 లక్షల కోసం 1:1:5 లైట్స్ వేయండి. మత్ పౌడర్ అంటే ఫస్ట్ ఏం చేస్తాడంటే ఆ పౌడరు ఇది అని చెప్తాడు. చెప్పిన తర్వాత అది సిచ్యువేషన్ బట్టి వేసేస్తే అది మొత్తం పడిపోతారు అనమాట, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు అట్లా వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకుంటే ఇది ఇది అదేం కాదు, మామూలు నల్ల పేపర్లు అని తెలిసిపోతుంది. వాళ్ళు పారిపోవడానికి మత్తు వాడతారు. అంటే పేపర్లే ఒకటి అవే బండల్స్, అంటే బ్లాక్ పేపర్ అంతే. అంటే ఈ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, క్లోన్ వాట్సాప్ గ్రూప్ ఉంది, దాన్ని మేము వీళ్ళు ఎగ్జామిన్ ఇట్ ఎంతమంది ఇంకా అందులో మెంబర్స్గా చేర్పించుకున్నారు, ఎట్లా ఇంటరాక్ట్ అయినారు, అది మేము చేస్తాం. ఇది మన బ్లాక్ పేపర్ ఎక్కడైనా ఉండిపోద్దండి, అది సాల్వ్ వీ కెన్ బై ఫ్రమ్ ఎనీ ప్లేస్. లైక్ అంటే వాళ్ళకి మనకు ముఖ్యంగా ఏంటంటే ఒరిజినల్ కరెన్సీ తీసుకొని ఆ కరెన్సీ మీద ఒక బ్లాక్ కలర్ చిన్నగా పూసి కడిగితే పోయే విధంగా ఉన్నటువంటి బ్లాక్ కలర్ వేసి, అది కడిగిన తర్వాత చూసారు మీరు, కడిగిన తర్వాత అక్కడ ఒక చిన్న అది ఐరన్ బాక్స్ ఉంది, దాన్ని పెట్టి ఐరన్ చేస్తాడు. చేసిన తర్వాత అది మంచిగా అయిపోతుంది, మీరు వెళ్ళి బయట ఎక్స్చేంజ్ చేయమంటాడు. యాక్చువల్లీ ఒరిజినల్ కరెన్సీ ఓన్లీ. సో న్యాచురల్లీ అది కౌంటర్ఫిట్ ఏం కాదు, వాళ్ళు తీసుకుంటారు. యూ కెన్ బై సంథింగ్. 500 కరెన్సీ నోట్నే చేస్తున్నాడు అతను. లేవండి, వెళ్ళిపోయినటువంటి కేసెస్ లేవు, మన దృష్టిలో రాలేదు. వెన్ వీ విల్ గెట్ దెమ్ ఆన్ పోలీస్ కస్టడీ దెన్ అప్పుడు చేస్తాం. అయితే ఇంటూ సమ్ బిజినెస్ యాక్టివిటీ. ఇప్పుడు మేము ఇంకా కొంచెం ఆయన పాపం కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి సారీ అంటే ఒక్కొక్క నేరస్తులు ఒక్కొక్క విధమైనటువంటి పద్ధతి అవలంబిస్తాడు. దీంట్లో చాలా ఈజీ ఉంది అఫెన్స్ చేయడం. ఒక ప్లేస్ పిలుస్తారు, పిలిచిన తర్వాత ఈ కరెన్సీ చూపిస్తారు, చూపించినాక వాళ్ళ ముందే కడిగి చూపిస్తారు. యాక్చువల్లీ బ్లాక్ పేపర్ ఉన్నప్పుడు ఇది మేము ఎలా చేస్తాము చూపిస్తామని చెప్పేసి ఇంకా మీకు ఇవ్వాలని చెప్పి ఈ పెట్టేసేసి ఈ పౌడర్ వేసినప్పుడు అతను కొంచెం దూరం జరిగి ఉంటాడు. వీళ్ళ దగ్గరికి పెట్టేసరికి ఆ శ్వాస ఎక్కువ తీసుకుని వాళ్ళు అక్కడ అన్కాన్షియస్ అయిపోతారు. అది ఈజీ మెథడ్ కాబట్టి అతను ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క రకంగా, అంటే ఫస్ట్ వాళ్ళని వాట్సాప్లో ఇంటరాక్ట్ అయిపోయి అందులో గ్రూప్లో చేర్చుకొని ఇటువంటి ఇంటరాక్షన్లు వచ్చి వాళ్ళు ఒక ఎక్స్పర్ట్, అంటే వాళ్ళ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ వచ్చి ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ దాని తర్వాత ఇలా ఇది అఫెన్స్ చేస్తున్నారు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లైక్ ఇఫ్ యూ సీ Nigerian economy, 10% of their GDP is frauds only. Through frauds only they get that money. అది అన్ఫార్చునేట్లీ కంట్రీస్ అట్లా ఉన్నాయి. దానికి ఎంటైర్ వరల్డ్ లో కూడా ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. 10% ఆఫ్ జీడిపి ఆఫ్ కంట్రీ ఈజ్ బేస్డ్ ఆన్ దిస్ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్. నైజీరియన్ నేషన్ ది. సార్ గతంలో దొంగ బంగారం అమ్మేవారు, ఇక్కడికి చిన్న కొనభాగంలో ఒరిజినల్ బంగారం పెట్టి అది కట్ చేసి చూసుకోమనేవారు. అవును, అదే ఇది రిపీట్ అవుతుందేమో నేను అనుకుంటున్నా. అంటే ఉదాహరణకి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఈ యొక్క బ్లాక్ పేపర్ పెట్టుకొని ఒరిజినల్ పేపర్ రబ్ చేసి చూపిస్తున్నాడు, వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఆ విధంగా మోసం చేస్తున్నారు. అంటే ఓకే మేబీ
కైండ్ ఇస్ సేమ్ బట్ మే వేరీ ఇన్ డిగ్రీ. ఇదొకటి అదొకటి సేమ్ స్కూల్ ఆఫ్ థాట్. ఓకే. एक इंटरनेशनल क्रिमिनल गैंग ये फेक करेंसी सर्कुलेशन में ले आया. एक्चुअली ये करेंसी ओरिजिनल करेंसी के ऊपर ब्लैक कलर का एक पेंट डाल के एक केमिकल से वो वॉश करके ओरिजिनल करेंसी ये ब्लैक पेपर ओरिजिनल करेंसी जैसा बन गया बोल के ये गलीबल पीपल को देके ये 1 रुपये के लिए 5 रुपए देते बल्कि 1:5 में ये 5 लाख देके वो कंप्लेंट से 25 लाख देने के लिए ये प्लान किया. उसमें जब ये करेंसी वो ब्लैक पेपर आपके पास है उसको ऊपर केमिकल से वॉश करने के बाद ओरिजिनल करेंसी आ जाएगा. वो होने के बाद ये ब्लैक पेपर उनको देते ये पूरा आप घर जाके कर सकते बोल के. वो पैसे लेने के बाद ये उनका पास कुछ केमिकल है वो केमिकल से कैसा करना बोल के आपको दिखाता बोल के ऐसा डिस्कस में रख के वो केमिकल से एक कुछ स्मोक आते हैं उसमें अनकॉन्शियस होने के लिए संभावना रहते. ये आदमी थोड़ा दूर रख के वो उनको पूरा स्मोक जाने के लिए ट्राई करके उनको अनकॉन्शियस होने के लिए ये एफर्ट है. बाद में ये पैसे लेके भाग जाते. इससे पहले वो ये लोगों को कैसा इसको ले आने बोलते हो उनको ये क्या किया ये एक ग्रुप क्लोन ये बोल के ये ग्रुप है वो व्हाट्सएप ग्रुप है उसको मेंबर बना के उसमें ज्वाइन होने के बाद डेविड बोल के फॉरेन में इंडिया में 2 अक्यूज है ये फ्रैंक सेड्रिक एंड देन गोएटा. ये दोनों सेड्रिक एज पर एज इंफॉर्मेशन इज इन गोरगांव दिल्ली नेटिव देन गोएटा इज इन बेंगलुरु. सो दोनों ऐसा करके ऑफेंसेस कर रहे. वी विल अगेन रिमांड देम and take on the police custody. Then we will go with our investigation process to get more information on this. Thank you.